హలో అండి, నేను మీ శారదని. ఈవేళ నేను ఈ కొంపటి పొయ్యిలో ఈవేళ మీకు వంట చేసి చూపిస్తానండి. చూడండి, ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్, సాల్ట్, మూత పెట్టిస్తాను. ఇందులోన గుడ్డు తీసుకొని ఎగ్ అట్టు చేస్తుందండి, ఎగ్ దోశ. ఇక గుడ్డు కొట్టేసి అందులో ఉప్పు, కారం, పసుపు వేస్తాం. చూసారా, ఈ అట్టు ఇలాగ వేసుకుంటాం. ఇదొకటండి, ఇది మామూలు క్యారెట్, ఉల్లి గట్ట వేసిన అట్టండి. ఇది ఎగ్తోని చేసిన అట్టండి. రెండు రకాలు అయ్యింది. టేస్టీ సూపర్. ఇంకొక ఐటెం చేసి చూపిస్తానండి. ఇదొకటండి, ఎగ్ కట్ చేసి వేసాము. మనం ఇది ఎగ్ రైస్ చేసుకుంటామండి. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు ఎగ్ ఫ్రై అయిపోయింది కదా, ఇది రైస్ వేసుకొని కలిపించుకుంటామండి. చూడండి, ఎగ్ దోశ, ఎగ్ రైస్, మామూలు క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి గట్ట వేసిన దోశ అండి. చూసారా, టేస్టీ. చూసారా, బొగ్గుల పొయ్యిలో కూడా మనం ఎన్ని రకాలు చేసుకోవచ్చు. గ్యాస్ లేదని బాధపడకండి. చూసారా, బొగ్గుల పొయ్యిలోనే నేను ఇప్పుడు టీ కూడా పెడుతున్నానండి. మరి ఒక గ్యాస్ లేదనేసి, గ్యాసు అప్పుడు ఉండేది, ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కదండి గ్యాస్ గురించి. ఇప్పుడు గ్యాస్ లేకపోయినా కూడాను మనం ఈ బొగ్గుల పొయ్యిలో, కుంపట్లో ఇన్ని రకాలు మనం చేసుకోవచ్చండి ఈజీగా. చూడండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్.